కాపాడుకోవడానికి నేనున్నాను. చూడండి, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. మీరందరూ బయటకు వెళ్ళండి. నా తమ్ముడికి ఎలా ఉంది డాక్టర్? తనకేం పర్వాలేదు కదా? ట్రీట్మెంట్ జరుగుతుందండి. రిపోర్ట్స్ వచ్చేంత వరకు మేము కూడా ఏం చెప్పలేం. కాసేపు వెయిట్ చేయండి. అమ్మగారికి ఎలా ఉందో అడగండి బాబు. ఆవిడికి ఎలా ఉంది డాక్టర్? ఆవిడ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. ఆవిడ మీకు ఏమవుతారు? ఆవిడ నా భార్య డాక్టర్. ఆవిడ మీకు భార్య అయితే మీ తమ్ముళ్లకు వదినవుతుంది కదా. ఆవిడకి మాకు ఎలాంటి సంబంధం లేదని మీ తమ్ముళ్ళు అంటున్నారేంటి? మీ తమ్ముడు గురించి సంతకం పెట్టారే తప్ప ఆవిడని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేద్దామంటే సంతకం పెట్టనన్నారు. డాక్టర్, రిపోర్ట్స్. మీ తమ్ముడికి ఏం ప్రమాదం లేదు. హీఈస్ 100% అవుట్ ఆఫ్ డేంజర్. మనం నమ్ముకున్న రాముడు మనల్ని ఎప్పుడు అన్యాయం చేయడురా. నీకేం కాదురా. మా తమ్ముడు బతికించారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మీ భార్య సీత గారికి. మీ తమ్ముడిని కాటేసిన పాము విషయం చాలా ప్రమాదకరమైంది. కాటేసిన 10-15 నిమిషాల్లోపే ప్రాణాలు కోల్పోతారు. మీ భార్య మీ తమ్ముడి ప్రాణాలు పోకుండా ప్రథమ చికిత్స చేశారు కాబట్టే మీ తమ్ముడిని మేము బతికించగలిగాం. లేకపోయింటే హాస్పిటల్కి తీసుకురాకముందే మీ తమ్ముడు చనిపోయేవాడు. అవును బాబు గారు, పాము కాటేసిన వెంటనే అమ్మగారు చిన్నబాబుకి విషాకుండా కాలుకి గట్టిగా కొట్టుకట్టి నోటితో రక్తాన్ని పీల్చేసి విషం చూసారండి. ఆమె అలా చేసింది కాబట్టి ఈరోజు మీ తమ్ముడు బతికాడు. ఆవిడిప్పుడు ఎక్కడున్నారు డాక్టర్? మీ తమ్ముడిని బతికించే ప్రయత్నంలో విషాన్ని పీల్చడం వల్ల ఆమె ఒంటికి విషం ఎక్కింది. ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆవిడ ఒకసారి చూడొచ్చా? రండి, చూపిస్తాను. సీతగారిని ఎలాగైనా కాపాడండి డాక్టర్. విషం విరుగుడు కావడానికి ఇంజెక్షన్స్ ఇచ్చాం, కానీ ఒళ్ళంతా విషం పాగిపోవడం వల్ల ఆమె బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. ఏం చేసినా సరే ఆవిడని బతికించండి ప్లీజ్. మేం చేయాల్సింది మేము చేశాం. ఆ భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఇక మా చేతిలో ఏమీ లేదు.
ఆడదింట్లో అడుగు పెడితే మా కుటుంబం విడిపోతుందన్న శాపం మాకుంది, కానీ మా కారణంగా ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుందన్న శాపం మాకు లేదు కదా స్వామి. ఎవరైనా చిన్న సహాయం చేస్తే మేము వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అలాంటిది దేవుడివైన నువ్వు మా తమ్ముడి ప్రాణాలు కాపాడిన సీతగాన్ని రక్షించలేవా స్వామి? ఆడదాని వల్ల మా అన్నదమ్ములం విడిపోతామని నా తమ్ముడు భయపడుతున్నారే తప్ప ప్రాణాల్ని కాపాడిన మనిషి మా అనుబంధాల్ని ఎందుకు విడగొడుతుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు స్వామి. ఆడదాని ఉసురు వల్లే మా తాతలు తండ్రులు అయిన వాళ్ళను కోల్పోయి గతించిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆడదాని ఉసురు తగిలితే అది మాకున్న శాపం కంటే ఎక్కువగా మమ్మల్ని పట్టి పీడిస్తుంది స్వామి. నా తమ్ముడికి మరో జన్మించిన సీతగారి ప్రాణాన్ని కాపాడు స్వామి. నా ప్రాణాన్ని తీసుకునైనా సరే ఆవిడ్ని బతికించు స్వామి. ఆ సీతగారు లేకపోయి ఉంటే ఈరోజు మన తమ్ముడు మనకు ఉండేవాడే కాదురా. మనం కష్టపడినా నష్టపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదురా. మన కారణంగా ఎవరూ బాధపడకూడదు. సీతగారికి ఏమైనా జరిగితే అది మనకు మాయన మచ్చగా మిగిలిపోతుందిరా. జరిగిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం మనకు లేకుండా పోయింది. సీతగారిని ఆ దేవుడే కాపాడాలి. సార్, ఇప్పుడు సీతగారి కండిషన్ ఎలా ఉంది? ఆమె కళ్ళు తెరిస్తే ప్రమాదం నుండి బయటపడినట్టే, కానీ స్పృహలోకి వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. సార్,
నాని నీకేం కాదురా, బాధపడుకో. సీత గారికి ఎలా ఉంది అన్నయ్య? ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందిరా. సార్, ఇప్పుడు తనకి చెప్పాను కదండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తన స్పృహలోకి వచ్చే వరకు మేమేమీ చెప్పలేం. అది కాదు సార్, ఇందాక నుంచి మీరు అదే చెప్తున్నారు సార్. సీత గారు, సీత గారు ఒకసారి కళ్ళు తెరవండి. సీత గారు, సీత గారు ప్లీజ్ అండి, ఒకసారి కళ్ళు తెరవండి. సీత గారు, సీత గారు ఒక్కసారి కళ్ళు తెరవండి. సీత గారు ఒక్కసారి కళ్ళు తెరవండి ప్లీజ్. ఏమండి సీత గారు, నేను చెప్పేది ఒకసారి వినండి సీత గారు. సీత గారు, అన్నయ్య సీతగారు బతకాలని దేవుడికి పూజ చేసి తీసుకొచ్చిన కుంకుమ అన్నయ్య, నీ చేత ఆవిడికి పెట్టాం. సీత గారు, సీత గారు, శంకర్, సీత గారు కళ్ళు తెరుస్తున్నారా? సీత గారు, సీత గారు, నాని, నాని ఎక్కడ? నానికేం కాలేదు కదా? నానికేం కాలేదండి, మీరేం కంగారు పడద్దు. నాని ఎక్కడున్నాడు? అదిగో నాని, నీకిప్పుడు ఎలా ఉంది? మా తమ్ముడికి ఏం కాలేదండి. ఆ దేవుడు చేయాల్సిన పని మీరు చేశారు కదా, అందుకే మా నాని ప్రాణాలతో బతికాడు. మీరలా చేయడం వల్లే
మా తమ్ముడు బతికాడు. జీవితాంతం ఆ నిందని మోయడం కన్నా చనిపోవడమే మంచిది. వదినా మా తాతయ్య నానమ్మలు నాకేం చెప్పారో తెలుసా అండి? మన సంతోషాన్ని పంచుకోవడానికి నలుగురు ఆత్మీయులు ఉండటం, కష్టాల్లో ఉన్నప్పుడు మన కన్నీళ్లు తుడిచి మనల్ని ఓదార్చే నలుగురు స్నేహితులుండటం, మనం పోతే మోసుకెళ్లడానికి నలుగురు సొంత మనుషులుండటమే అసలైన ఐశ్వర్యం అని చెప్పారు. నా మెడలో తాళిబొట్టు పడే వరకు నా కష్ట సుఖాల్ని పంచుకోవడానికి మా తాతయ్య నానమ్మలుండేవారు. ఇప్పుడు నేను పోతే నన్ను మోసుకెళ్ళడానికి మీ నలుగురు నాకున్నారు. అందుకు నేను సంతోషించాలే కానీ నా ప్రాణం పోతుందని ఎందుకు భయపడాలండి? మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానండి. మీరు దేవతని తెలుసుకోలేకపోయానండి. నన్ను క్షమించండి. అయ్యో నాని, ఏంటిది? లే నాని, లేకు. మిమ్మల్ని మీ మంచితనాన్ని అర్థం చేసుకోక మేము చాలా పెద్ద తప్పు చేశాం. మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. గౌరవించాల్సిన మిమ్మల్ని ఎన్నో రకాలుగా అవమానించాం. మమ్మల్ని క్షమించండి. అయ్యో శంకర్, శంకర్, శ్రావణ్, ఏంటిది? ముందు లేవండి, మీరే తప్పు చేయలేదు. లేకండి శంకర్. ముందు మీరు క్షమించామని చెప్పే వరకు మేము లేవం. అయ్యో మమ్మల్ని క్షమించండి వదినా. శ్రావణ్, సరే, నేను మిమ్మల్ని క్షమించాలంటే మీరొక పని చేయాలి. మీరేం చెప్పినా చేస్తామండి. ఏం చేయాలో చెప్పండి. మీరు నన్ను అండి గారు అని పిలవకుండా వదినా అని పిలవండి. వదినా వదినా? వదినా ఇంకొకసారి పిలవండి. వదినా? మీరెప్పుడు నన్ను ఇలాగే పిలవాలి. అలాగే పిలుస్తాం వదినా.
మీరు కూడా నన్ను ఏవండి గారు అని పిలవకుండా సీత అంటే సంతోషిస్తానండి. నన్ను కాపాడిన వదిన కోసం మేము ఏవైనా చేస్తాం. హ, నువ్వు కూడా వదిన చెప్పినట్టుగా పిలువు అన్నయ్య. పిలువన్నయ్యా. సీత, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే